పది రోజుల క్రితం జరిగిన గణేష్ అనే వ్యక్తి కల్తీపాలు అమ్మాడని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేయడం అయింది. ఆ సంఘటన తెలిసిన తర్వాత అతను సంఘ సభ్యుడే కాదా అన్న మేము నిర్ధారణ చేసుకున్నాం. అతను సంఘ సభ్యుడు కాదు. అయితే మేము మీడియా వరకు మొత్తం చెప్పడం జరిగిందండి గతంలో కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అతను చేసిన అదే కల్తీ క్యాన్పాలు కల్తీ కలిసిందని అది ఫ్రిడ్జ్ ద్వారా జరిగిందా కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారించారండి. నెక్స్ట్ మా ఇప్పుడు ప్రజెంట్ బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమన్నారండి ప్రైవేట్ పాలు వాడద్దు ఏది పాలు వాడద్దు అని చెప్పేస్తున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమి లేవండి. విశాఖ కానీ తిరుమల కానీ ఎల్కేజీ కానీ ఈ తర్వాత తోట కానీ ఏ కంపెనీ అంటూ కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాల వర్తకులు విజయ కంపెనీ విజయ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాల వర్తకులు పోటీ పడి ఈ విజయ పాల వర్తకులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి తట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ అయ్యారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుపుతుంది. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈ రోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడం పుట్టడం సంఘం అంతా కూడా ఏకగా నడిపడి నడక నడిచి ఒకే మాట మీద ఎవరు నడుచుకుంటూ పాల్వర్తులు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలు తెలియజేయటం మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరు చేయటం అని చూసుకోండి. ఈ సంఘం ఇప్పుడు గణేష్ అనాథం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడడం బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అనాథం పాల్పోయటం వల్ల 100 మంది పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం అనేది. అది మేము మాకు కూడా మా పాల్వర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరిగిందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు ఏదో కార్యక్రమం జరిగింది అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పానండి. ఇది గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు. ఈ 8 గంటలు నేను గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిపోతాయండి. పాలు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 20 గంటలు 12 గంటలు 15 గంటలు 18 గంటలు 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియదు. మామూలు ఏ కల్తీ లేదండి, ఏమీ లేదండి. 60 లీటర్ల పాలు వాటర్ తప్పని రెండో చేసిన అంత అవసరం లేదండి, అంత ఆలోచన లేదండి మా పాల్వర్తులకి. అతను చేసిన దానికి మేము చెప్పలేమండి. ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా ఇవాళ కూడా నిర్ధారణ ప్రయత్నం చేస్తున్నారండి, ఇంకోటి చేస్తున్నారు. అది నా దృష్టికి రాలేదండి. నా దృష్టి పెట్టి నేను ఖండిస్తాను.
అంతే అదే నా దృష్టి రాలేదండి. నా దృష్టికి వచ్చి నేను చర్య తీసుకున్నాను. ఏ సబ్జెక్ట్ అని అరే నేను కూడా చెప్పానండి. మొన్న అర్జెంట్ గా జనరల్ మీటింగ్ చేసి మొత్తం పాల్గొడుతున్న అందరికీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు అడిగేది మాకు మా పాలవాళ్ళు వాడుతున్నట్టుగా ఇంకా మాకు కావాలండి. ఇప్పుడు మా సంఘ అలా చేయడం గేదె పాలు ఒరిజినల్ పాలండి. గేదె పాలు ఒరిజినల్ పాలు. ఆ పాలు 8 గంటల వరకే ఉంటాయండి. ఇవి ఒరిజినల్ పాలు. ఈ 8 గంటల తర్వాత పాలు కాస్తే ఇరిపోతాయండి. ప్యాకెట్ పాలు 8 గంటల తర్వాత కాస్తే అవుతాయండి. అది ఏంటంటే మాకు కూడా తెలియదండి. అందరూ ఇచ్చే పాలు నిజమైన పాలని మేము చెప్తామండి. చెప్పడే కాదండి, నిజమైన వాళ్ళు రాస్తున్నారండి. అదే చెప్తాను సార్. అదే మా దృష్టి రాలేదు. మా దృష్టి వస్తే మేము అటువంటి చేయటం కూడా చెప్పండి. మన చేరి కూడా తీసుకున్నాం. ఇప్పుడు వరకు లేదండి. ఇప్పుడు కలెక్టర్ గారిని ఎస్పీ గారి దృష్టిలో మన లెటర్ ప్యాడ్ ఉందండి పాల సంఘానికి. ఈ లెటర్ ప్యాడ్ మీద వెళ్ళి మేము అడగదలుచుకున్నాం. మొన్న కమిటీ మీటింగ్ వేసుకున్నామండి. కమిటీ అంతా కలిసి వెళ్ళి ఏం చెప్తామంటే ఇలా మాకు పాల సంఘ సభ్యులకి ఒక ఐడెంటిటీ కార్డు కావాలని చెప్పేసి కోరుతాం. అవునండి. అయితే పాలలో యూరియా కలుస్తుంది, అమోనియా కలుస్తుంది, పాలు వైద్యులు చేస్తున్న పాల పరిస్థితి తయారు చేస్తున్నారని చెప్పి వస్తున్నాయి. అని ఎంతవరకు ఇప్పటివరకు వచ్చినా రాలేదా? అసలు ఇప్పటి వరకు లేదని అటువంటి. అయితే కనీసం అన్న దాని గురించి బయటకి ఎప్పుడైతే వచ్చిందో అపోహం కలిగింది ప్రతి ఒక్కరికి. ఏదో పాలు సైకిల్ పాలు ఎలా కలుపుతున్నారు, అలా చేస్తున్నారు. సైకిల్ తయారవుతుంది అంటే తర్వాత యూరియా, అమోనియా ఇటువంటి పురుగుల మందులు తయారు చేస్తున్నారు పాలు. ఇప్పుడు చాలా కాలం నుంచి వస్తుంది. అవును. కానీ మీకు ఇప్పటివరకు తెలియజేయాలని అంటే ఏం కాదండి. 850 మంది నెంబర్స్ లో కూడా అటువంటి కలిసి అవునండి. ఇప్పుడు బయట వాళ్ళ గురించే గవర్నమెంట్ చర్య తీసుకోండి. మేము కూడా గణేష్ ఇంటికి వెళ్ళామండి. గణేష్ బాగున్నాయండి. బాగుని కూడా మాట్లాడాం. ఏంటంటే ఏంటిది నీ ఒక్కరితో బాగలేదు, మొత్తం అంతా ఎంటైర్ అంతా కూడా ఇలాగ ఆరోపణ వచ్చింది. ఏంటని చెప్పంటే అసలు నాకేమీ తెలీదు, ఎవరిని తెలీదు అని చెప్పి వాళ్ళ బావ గారు చెప్పడం జరిగిందండి. వాళ్ళ బావ కూడా పోలీసు ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఏదో కలిపి ఒప్పుకోమని కూడా బంద్ అంటారని చెప్పి వాళ్ళ బావ గారు చెప్పడం జరిగిందండి. అయితే ఇటువంటి ఎప్పుడు కూడా ఏ రంగంలో కూడా జరగలేదండి. ఇప్పుడు కూడా పాల ప్యాకెట్ కన్నా క్యాన్ పాలే పోయిందని చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ క్యాన్ పాల మీద కూడా జనం అనుమానపడే పరిస్థితి. ఎంతసేపు మీకు ఖాతా తగ్గినాయి ఈ సంఘటన? అంటే ఒకటండి, ఒకళ్ళు 60 లీటర్ పాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 80 లీటర్ పాలు ఇచ్చేవాళ్ళు, 100 లీటర్ పాలు ఇచ్చేవాళ్ళు. ఎవరు కూడా కాకపోతే మన రాజమండ్రి ప్రజానే ఒక భయంతో ఈ ఒక గణేష్ వ్యవహారం జరిగిన దాంట్లో భయంతో ఉండటం వల్ల అడుగుతున్నారు. ఏమో ఒరిజినల్ పాలే కాదా అని అడిగితే మా వాళ్ళు పాలు పోసేవాళ్ళు ఈ ఒరిజినల్ పాలండి, ఏదైనా అయితే మీ బాధ్యులు, తర్వాత మా సంఘం బాధ్యులు, మా సంఘం కూడా బాధ్యతలు పెట్టుకుని మా సంఘం తరఫున కూడా అంటే వాళ్ళతో మాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని మేము కూడా నమ్మకంగా మీకేం తేడా వచ్చే బాధ్యత సంఘం బాధ్యత వహించింది అని కూడా చెప్తున్నాం. ఇప్పుడు పాల సంఘంలో సభ్యులు పాలు తీసుకొచ్చింది టెస్టింగ్ ఎలా ఉంటుంది? మేము రైతు దగ్గర మిషన్ ఉంటుందండి. ప్యాట్ మిషన్ అయితే ప్యాట్ పెట్టి పడుతుంది. ఇప్పుడు ఈ పాలు అండి 7 ప్యాట్ పాలండి. కానీ ఇప్పుడు ఏ 7 పాటు ఎంత పలసకోండి. మరి ఈ ప్యాకెట్ ఉన్నాయి కదండి, ఈ కంపెనీ నివర్తించనండి. ఇంతకన్నా శక్తి ఉంటాయండి పాలకి.
మేము శుభ్రంగా మొత్తం అన్ని టెస్ట్ చేసండి. ఏ క్యాన్ ఎంత 7 ప్యాక్ ఒక రేటు, 6 ప్యాక్ ఒక రేటు, మన 5 ప్యాక్ ఒక రేటు, ఆ రేటు పరంగా అమ్ముతాండి. ఈ 7 ప్యాక్ నెంబర్ 1 అండి, 8 రూపీస్ అమ్ముతాండి. మేము రైతు దగ్గర డైరెక్ట్ గా రైతు దగ్గరే 60-70 రూపాయలు కొంటాం. మీరు ఇక్కడ వ్యవస్థని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న నమ్మకం జనాలు కలగడానికి ఈ లాక్టోమీటర్ అని ప్రతి పాల వర్తనలో పెట్టుకుంటే కనుక వాళ్ళు కస్టమర్ ఎదుర్కొంటా చూపించి అమ్మడం వల్ల మీకు ఎక్కువ అలాంటి చర్యలు ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మేము గవర్నమెంట్ వారిని, ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరుతామండి. ఏమన్నా మాకు ఐడెంటిటీ కార్డు కావాలి. ఈ ఒక పాల నెంబర్స్ మేము నెంబర్ ఇస్తాం. వాళ్ళ కస్టమర్స్ రాజమండ్రి ఎవరైతే పద్ధతి లేకుండా వాళ్ళకైనా ఏ రంగం కావాలంటే ఆ రంగా కొన్ని పాలు పోస్తాం. క్వాలిటీ కస్టమర్ రిలయబుల్ గా ఉండడానికి అవునండి. తగిన పరికరాలు మార్కెట్ లో ఉన్నాయండి. మార్కెట్ లో ఉన్నాయి. మార్కెట్ ప్రకారంగా వాళ్ళు ఈ రేటు, ఈ బ్యాచ్ ఈ రేటు, ఈ బ్యాచ్ ఈ రేటు అని కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. మామూలుగా 80,000 లీటర్లు వస్తున్నాయి. అంత బాడీ ఉందంటారా మనకి? చుట్టుపక్కల పల్లెటూరులో 60 కిలోమీటర్లు వెళ్తాయండి. ఒక్కొక్క బండి 60 కిలోమీటర్లు వెళ్తాయండి. ఒక 60 ఊళ్ళండి. ఒక్క ఊర్లో 3 ఊళ్ళో ముగ్గురు పడుతుంటారు. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మిమ్మల్ని సంఘటనలు ఉన్నాయండి? అదేమి లేదండి. లేదండి. అంటే ఈ యొక్క గణేష్ వల్ల ఆందోళన పడుతున్నారండి. ఎవరంటే ఒక మాలలేండి, వంట మాలలేదండి, ఆందోళన పడుతున్నారు. ఆందోళన పడ్డ కారణం ఏంటి? 6 మరణించడం వల్ల ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు ఈ పాల ఉత్పత్తి పెంచడానికి రైతులు హార్మోన్ గేదెలకు ఇవ్వడం, ఆవులకు ఇవ్వడం చేస్తున్నారు. దీని వల్ల అలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి. ఏంటంటే పాల ప్యాకెట్లు వచ్చే పాలు కూడా ఇయ్య అనుకోండి, వాళ్ళు కూడా అక్కడ ఇప్పుడు ఈ హార్మోన్ తీసుకున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉన్నాయి. అంటే మేము ఇంచుమించు లేదంటే 1986లో నేను పాల వ్యాపారం మొదలు పెట్టాను. మా నాన్నగారు అప్పుడు ఫస్ట్ ఇంట్లో ఉన్నారండి. అలాగే నాన్నగారు కూడా ఉన్నారు. నేను 76 కానీ స్టార్ట్ చేశాను. 76 కానీ స్టార్ట్ చేస్తే 130 లీటర్లు లోటుకి పోతుంది. నేను ఒకనే ఇంచుమించు లేదంటే కౌలేశ్వరం మండలం నుంచి సైకిల్ వచ్చి రాజమండ్రి వచ్చి 130 లీటర్లు పాలు పోసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు అయ్యో వాడుకులు నా తర్వాత మా అన్నగారు అబ్బాయి పోస్తున్నారండి. అయితే ఆ నమ్మకం అండి మేమంటే వాళ్ళకి నమ్మకం. వాళ్ళు కూడా ఫస్ట్ తారీఖు అమౌంట్ ఇచ్చి మమ్మల్ని అలాగే ఆదరించి అడిగింది హార్మోన్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ బయటపడ్డాయా? పాల ఉత్పత్తి అదే నేనే చెప్పాను కదండి. స్వీట్ ఏంటంటే పాలు సైకిల్ పాలు పూసే పాలు నెంబర్ 1 పాలు అండి. అలాగే అలా చెప్పుకోకొని పాల సంఘ సభ్యుడు మన జిల్లా కలెక్టర్ గారిని కూడా కేసు తీశారు. నెంబర్ 1 అని చెప్పేసి వచ్చింది. మేము ఇప్పుడు కూడా నెంబర్ 1 అంటే రేట్ అడుగుతున్నాం. ఏంటండి ఇదివరకే తక్కువ రేటు కాల్ చేసేవారు, మాకు ఎరగలేదని రేట్ ఇవ్వమంటే ఇస్తున్నారు. ఆ రేటు తగ్గ కాల్ చేస్తున్నారు. ఐడెంటిటీ కార్డు పెడతామండి. అది మనం మామూలుగా మేము సంఘం తరఫు కాకుండా కలెక్టర్ గారి ద్వారాగా, ఎస్పీ గారి ద్వారాగా మా సంఘ నెంబర్స్ ఎంత ఉందండి లిస్ట్ పట్టుకెళ్తాం. ఆఫీసర్ ద్వారాగా మన గవర్నమెంట్ ద్వారాగా ఐడెంటిటీ కార్డు తీసుకుంటాం. జరిగిన సమస్యకి అయితే చాలా చాలా బాధాకరం అండి. చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఈ యొక్క 1946 కానికి ఈ రోజు వరకు అంటే మొన్న గత 10 రోజుల వరకు 10 రోజుల ముందు వరకు ఇటువంటి ఎప్పుడూ జరగలేదండి.
ఇప్పుడు జరగలేదండి. ఇప్పుడు అది ఒక గణేష్ వల్ల జరిగింది. ఈ మిగిలిన 850 మంది మెంబర్స్ ద్వారా ఏం జరిగినా అటువంటి ఏం జరిగినా సంఘం కూడా బాధ్యత వహించండి. ముందు జరగకుండా బాధ్యత తీసుకున్నాం. అక్కడ వరకు మన వరకు మనం చేయగలం. లేదు, మన వరకు మనం చేయగలం. ఓన్లీ పాలలోనే నెయ్యిలో కూడా అయితే మేము ఓన్లీ ఏంటంటే ఓన్లీ మా పాలు వర్తకులందరూ కూడా డైరీ పెట్టినా సైకిల్ పాలు పోతున్నా పాలు అమ్ముతున్నారు. అయితే మన ఇది ఈ కంపెనీ డైరీ నీళ్ళు అమ్ముతున్నారంటే పాలు వర్తకులు ఎవరైనా కావాలని మేడం గారు ఏమైనా అడిగేది కంపెనీ డైరీ మంచిది ఇస్తారండి. పాలు కొన్ని పాలు తెచ్చి టెస్ట్ చేయమన్నాను. చూపించే వదిలేదు కెమెరా వచ్చేస్తుంది వెనక్కి అది ఒరిజినల్ చూపిస్తారు మాకు. మీరు పర్ఫెక్ట్గా చూపిస్తారు. బయట ఇవే ఉంటాయి. వచ్చిందా వివరం చెప్పండి. అలాగే 7 ప్యాట్ అండి. 7 ప్యాట్ వాటర్ జీరో. వాటర్ అంతా జీరోవా?